తిరుపతి జిల్లా చంద్రగిరి కొత్తపేట చైతన్య కళాశాల నుండి హర్ఘర్ తిరంగా ర్యాలీ చంద్రగిరి బీజేపీ మండల ఇన్ఛార్జ్ విరూపాక్షి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మేడసాని పురుషోత్తం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించి జై భారత్ మాతాకి అంటూ ర్యాలీలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మేడసాని పురుషోత్తం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించి జై భారత్ మాతాకి అంటూ ర్యాలీలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జాతీయ భావాన్ని చాటుతూ ఇంటింటా తిరంగా జెండాని ఎగురవేసి ఐక్యతను చాటుతామని పిలుపునిచ్చారు। దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి నేతలు చంద్రగిరిలో భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు। ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు, బీజేపీ, జనసేన నాయకులు జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలను రెపరెపలాడిస్తూ చంద్రగిరి పురవీధుల్లో జాతీయ ఐక్యత చాటుతూ తిరంగా ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, రామచంద్రపురం అధ్యక్షులు శంకర్ రెడ్డి, చంద్రగిరి కిసాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు। భారతదేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి భారతీయ సమైక్యతను, స్వాతంత్ర సమర యోధుల త్యాగ నిరతని, వారి స్ఫూర్తిని దేశ ప్రజలందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అంటే ఇంటింటి పైన జెండా ఎగరలే కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి ప్రజలందరి ముందుకు తీసుకురావడం జరిగింది। ఆ భాగంలో దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగ నిరతిని కొనియాడుతూ స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గము చంద్రగిరిలో కూటమి అభ్యర్థుల తరపున కూటమి అభ్యర్థుల ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము। ప్రతి మా నియోజకవర్గంలో ప్రజలకు కూడా మా విన్నపం ఏమంటే జాతీయ సమైక్యను పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాము। భారత్ మాతాకి కనీవిని ఎరిగిన రీతిగా ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు। ఆజాద్ అమృత్సర్లో భాగంగా అంటే భారతదేశ చరిత్రని దేశ నలుమూలలకు విస్తరించే విధంగా ప్రతి ఒక్క ఇంటికి జాతీయ జెండాను చేస్తూ జాతీయ జెండాను ఎగురవేయాలనే ఉద్దేశంతో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ చేస్తూ పోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే సర్పంచ్ వ్యవస్థ, గ్రామ అభివృద్ధి మొత్తం దిగజారిపోయిందో అలా కాకుండా సర్పంచులు కాళ్ళు ఎత్తుకునే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేజర్ పంచాయతీకి 25,000, మైనర్ పంచాయతీకి 10,000 రూపాయల లెక్కన ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని జెండా పండుగని అందరూ సగర్వంగా భారతీయ జాతీయతను, సమగ్రతను కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లేటట్టు జెండా పండుగ గాను 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, 25,000 రూపాయలు మేజర్ పంచాయతీకి ఇచ్చి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా చంద్రగిరి నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ జెండాను తీసుకెళ్తున్నాం।